చెప్తారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మనకు ఇంటరెస్ట్ ఇప్పుడు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు మరి అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. అబ్బా ఈయన చెప్పిట ఇలాంటి నేనేమంటున్నా అంటే నీ వల్ల బీజేపీ కూడా ఏం లాభం లేదు. ఏమో తాకట్లు పెట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది మరి ఎందుకు మరి మొత్తం గుజరాత్కి వెళ్ళి ఇచ్చుకోరాదు మొత్తం. ఇప్పుడు ఈ దేశ సంపద దోచుకొని గుజరాత్లో దాచుకున్నట్టు అవార్డు కూడా మేము కుంపలు మీ నెత్తిరే కొట్టుకోండి అంటున్నా. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇలాంటి చదువు తప్పినటువంటి సన్నాసులను మాట్లాడిపిస్తే ఇట్లనే మాట్లాడతారు. టాలెంట్ ఉన్నోనికి ఇవ్వాలి. ఈ దేశ ప్రజల బతుకులు మార్చడానికి అవార్డు రావాలి. ఈ దేశంలో విలువలతో కూడినటువంటి జీవితం గడిపిన వాళ్ళకి అవార్డు రావాలి. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకి అవార్డు రావాలి. ఈ దేశంలో ప్రజల బతుకులు మార్చి ఆ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు అవార్డు రావాలి. అప్పుడే అవార్డులకు అలంకరణం. కానీ నీ మొత్తం తోడు దొంగలకు అవార్డులు ఇచ్చేటువంటి మీరు మనుషుల రజలింగ మహిళలు ఒక తెగబలిసినటువంటి బీజేపీ దున్నపోతూ మా మీద వాడి అడ్డగొలిగి అరాచకాలు చేస్తున్నాడని చెప్తే కూడా పట్టించుకొని దుర్మార్గులయ్యా మీరు మాట్లాడతారా? మణిపూర్ ఘటనలు చూసి ఉరిపెట్టుకొని సావాలే నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా ఎట్లా బతుకుతురు? నిధులు ఎట్లా వస్తుంది మీకు? ప్రధానమంత్రిగా ఈయన హోమ్ మినిస్టర్గా ఉండి 200 మంది నీ రాష్ట్రంలో కేవలం 36 లక్షల జనాభా కలిగినటువంటి మణిపూర్లో ఆడపిల్లలను మానభంగాలు చేస్తూ బట్టలు ఇప్పి బజార్లో పడి చంపుతూ ఉంటే సిగ్గు లేకుండా అన్నం తింటారు. మీరు బతుక మీదొక అది మీరొక పెద్ద అది మీరు అవార్డుల గురించి మాట్లాడతారు. మీకేమన్నా 200 మంది గద్దలంటే చంపినట. 200 కాదు, ఎన్ని వందల మంది లెక్కలేదు. ఇంటర్నెట్లు బంద్ చేసి దుర్మార్గులు మణిపూర్లో ఇంటర్నెట్ మొత్తం బంద్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఆ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఈ దేశ ప్రధాని ఏడవాడి సచ్చిండు, ఈ దేశ హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయిండు, ఎవరిని చంపనీకి పోయారు, ఎవరిని ముంచనీకి పోయారు. మీరు ఇగల్లా గద్దర్ గురించి మాట్లాడే స్థాయా? నీ అవార్డులు వి అవార్డులకి వీ డోంట్ కేర్ యువర్ అవార్డ్స్. ఈ దేశ రాజ్యాంగం ప్రకటించినటువంటి అవార్డులు. ఈ దేశ ప్రజలను మేల్కొల్పినటువంటి జ్ఞాన సంపదలకు జ్ఞానులకు రావాలి అవార్డు, దుర్మార్గులకు కాదు. ఒక మందకృష్ణకు తప్ప మీరు ఎవరికి ఇచ్చినా అంతుతుంది. సినీ ఫీల్డ్లోకి ఇవ్వాలి, వాళ్ళతో ఓట్లు రాలగొట్టుకోవాలి, మొత్తం మీ వైపు తిప్పుకోవాలి. గద్దర్ అభిమానుల గురించి మీకు తెలియదని చెప్తా ఉన్నా. గద్దర్ అంటే ఒక శిఖరం, ఒక జ్ఞాన శిఖరం, ఒక నిఘంటు, ఒక పాట, ఒక మ్యూజిక్, ఒక మధ్యల ఒక దరువు ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో ఆయనకు వర్తిస్తాయి. కానీ సాదా సీదా జీవితం గడిపి ఆకలి కేకలతో అలమట్టించినటువంటి పేదవాళ్ళ గొంతుకై నిలిచిండయా. అది జీవితం అంటే, అది బతుకంటే. ఇలా ఏసీ రూముల్లో అబద్ధాలు చెప్పి కులాలకు మధ్యాలకు తాకట్లు పెట్టి మనం కూడా బతుకుతున్నాం. ఎందుకు ఆ బతుకు అంటున్నాం. బతుకు ఎన్ని రోజులు బతికిందని కాదు, ఎట్లా బతికిందన్నది ఇంపార్టెంట్. ఎంతమందికి తాకట్లు పెట్టి ఏం తెలియనట్టు నటించింది ముఖ్యం కాదు. ధైర్యంగా మనసులో ఏముందో బయటికి మాట్లాడగలిగిన వాడు మనిషి అంటే. మీలాంటి వాళ్ళు గద్దర్ గురించి మాట్లాడితే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఈ సమాజం సిగ్గుతో తలదించుకుంటే బయటది భూస్థాపితం కాబోతుంది. బీజేపీ ఈస్ గోయింగ్ టు డిమాలిష్ ఇన్ తెలంగాణ స్టేట్. నాట్ ఓన్లీ తెలంగాణ బట్ ఆల్సో త్రూ అవుట్ ద కంట్రీ. బీజేపీ ఈస్ గోయింగ్ టు వ్యానిష్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ రాష్ట్రానికి ఏదని ఇక్కడ ఉన్నది అన్ని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఏం తెలుసు? అంటే తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు అంట. ఏం తెలుసో నాకేం అర్థం కాలేదు. చెప్పా, ఏం తెలుసు? మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓకే, అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఇలా ఎందుకు గెలిపించారో ఎవరికైనా తెలుసా? ఈటెల రాజేందర్ గెలిచి ఏం చేస్తున్నాడు, మా కొండ విశ్వేశ్వరరెడ్డికి ఏం చేస్తున్నాడు, మా బండి సంజయ్ గెలిచి ఏం చేస్తున్నాడు, మా కిషన్ రెడ్డి గెలిచి ఏం చేస్తున్నాడు? వీళ్ళంతా ఏమరుగా పెట్టి 8 మంది గెలిస్తే ఈ దేశంలో అవార్డులు ఎందుకు అంటే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుంటుందంట అవార్డులు. ఇది చెప్తా ఉన్నారు.
ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుంటుందట. ఏమన్నా మీనింగ్ ఉందా? ఏమన్నా అర్థం పర్థం ఉందా అంటున్నా. సోకగొట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చేస్తావు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అనే యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించేదని నేను కోరుతాను. మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. మన పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టపోకి మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నమే చేయము. జరగకుండా గట్టి కొట్లాడతాం మీది ఒక పాలన. మీరు ఏం చేస్తారా పేదలను నష్టపరచకుండా? ఏముంది మీ దగ్గర? ఏం పాడైంది మీ తాను అంటున్నా? మీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఏమన్నా మీకు సోయుందా? ఈ దేశంలో పేద ప్రజలు 83% నిరుద్యోగం, ఆల్మోస్ట్ 85% అయిపోయింది. ఇలా 89 కోట్ల మందికి మీరే చెప్పారు రేషన్ ఇచ్చినామని. అంటే 89 కోట్ల మంది ప్రజలు ఇలా రేషన్ బియ్యం ఇస్తేనే బతుకుతా ఉన్నారు. సుమారు 39 కోట్ల మంది ఇలా ఒక్క పూట తింటే ఒక పేక ఆకలి కేకలతో అలమటిస్తూ ఉన్నారు. ఏంది మీరు పేద ప్రజల కోసం చేసింది? మీ బొందా? నోట్ల రద్దు చేసి ఎంఎస్ఎంఈ కంపెనీలను నాశనం చేసి ఈ దేశ సంపదను మొత్తము దొంగలకు అప్పచెప్పి మొత్తం జిఎస్టీ పెంచి ఉన్నకాడికి ధరలు పెంచి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి మీకేం తెలుసు? పసిపిల్లలు తాగే పాల మీద, ముసలోళ్ళు వేసుకునే మందు పిల్లల మీద, పిల్లలు రాసే పుస్తకాల మీద ధరలు పెంచి జిఎస్టీలు వేసి పాల మీద, పెరుగు మీద, డబ్బల రొట్టె మీద తినబోతే ఒక అగ్నిగుండంగా మార్చి ఈ దేశాన్ని ఏం లేదు. సింపుల్గా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ మొత్తం ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా చావాలంటే నరేంద్ర మోడీ అసలు ప్రధాని ఉండాలి. ధరలు పెంచితే పైసలు లేక కొనుక్కోలేక ఆకలి కేకలతో వస్తారు. అది మీరు చేసేది. ఇంక మీరు ఒకటేసారి మందు పెట్టి చంపకుండా, ఒకటేసారి బాంబులు వేసి చంపకుండా ధరలు పెట్టి ప్రజలు చంపుతూ ఉన్నారు. ఇది మీరు తప్ప మీ వల్ల ఏంది కాదు. మీరు ఎంత మాట్లాడుతామని ఎంత పొడగలుగుతాం. మీరు గద్దరి జోలికి వస్తే మాడి మసి అయిపోతారు. మీరు గుర్తుపెట్టుకో. మీ పార్టీలో ఉన్న వాళ్ళు మీకు అందరూ ఎదురు తిరుగుతారు. మీకు అంత స్తోమత కానీ మీకు అంత కెపాసిటీ కానీ లేదు. నేను చెప్తా ఉన్నా మిస్టర్ బండి సంజయ్, గుర్తుపెట్టుకో. మీరు ఏదో ప్రజలకు గాలిగా నేనేమంటున్నాను, 2 గాడిదలు నిలబెడితే ఏదో ఒక గాడి గెలుస్తుంది, 2 గాడిదలు నిలబెడితే ఏదో ఒక గాడి గెలుస్తుంది అంటున్నా. అయినంత గెలిచినంత మాత్రాన మేము వీరులం సూర్యులం, మేమే పీకుడు గాళ్ళం, గద్దరి కన్నా ఎక్కువ మునగాళ్ళం, మాకు అన్నీ తెలుసు, పుట్ట తీస్తే ఏం తెలియదు, చూసి ఓ బుక్ ఇస్తే చూసి చదవనికి రాదు, మాటలు ఎన్నైనా మాట్లాడతాం, ఎవరినైనా రెచ్చగొడతాం, గద్దరును అవమానపరుస్తాం. తెలుసా గద్దరు పాటలు? టేప్ రికార్డర్ అని ఉండే అప్పుడు. రేడియోలు ఇలా సీడీ ప్లేయర్ ఇలాంటివి కావు. టేప్ రికార్డులలో పొద్దుగాల పాటలు పెడితే ఒక్కొక్క పాటలు వాడి ఇంటుంటే 2 సార్లు ఇంటూ రక్తం ఇట్లా మరిగిపోవాలి. పేదల యొక్క బతుకులు జీవితాలు మార్చినటువంటి వ్యక్తుల గురించి ఎంతకు పడితే అంత, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రజల్లోకి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా తగిన శాస్త్రి చెప్పాల్సిందే. ఏందయ్యా మీరు మాట్లాడేది? చాలా మాట్లాడుతున్నావు నువ్వు. ఎట్లా మాట్లాడుతావు నువ్వు అంటున్నా.